హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు చూపించబోయే డిష్ మటన్ కర్రీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యి మీద చేసుకున్న మటన్ కర్రీ మంచి గ్రేవీతో చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను 1.5 kg వరకు మటన్ని కడిగి నీట్గా వాష్ చేసి ఇలా తీసుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, ఒక 8 టమాటోలు, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ మసాలాలలో ఒక 4 దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనాస, కొద్దిగా కసూరి మేతి, 3 ఇలాచీ, 3 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగాని లవంగాలని ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యి మీద మంచిగా గిన్నెకి మట్టి రాసి మనం ఇప్పుడు మటన్ కర్రీ అనేది చేసుకుందామండి. ఈ గిన్నె వేడయిన తర్వాత మనం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలాలని ముందుగా వేసుకుందాం ఆయిల్లో. ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉల్లిగడ్డని వేసుకుందామండి. ఈ ఉల్లిగడ్డని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇక్కడ ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పసుపుని కూడా వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ వరకు పసుపుని వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందామండి. ఇది 1.5 kg మటన్ అండి. దీంట్లోనే మటన్ బోన్స్ కూడా ఉన్నాయి. ఈ మటన్ అంతా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ప్రాపర్గా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీకు వీలైతే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకొని టేస్ట్ చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు మూత తీసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ని ఉడికించుకోవాలండి. ఈ మటన్ అనేది తొందరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఈ ముక్క అనేది సాఫ్ట్గా మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మటన్ని మధ్యలో మూత తీసి మంచిగా కలుపుకుంటూ ఈ ముక్క అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 20 మినిట్స్ వరకు మటన్ ఉడికిన తర్వాత మనం కారం అనేది వేసుకుందామండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కారం మటన్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి.
మనం ముందు ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇంకొక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుందాం. ఉప్పు రుచి చూసుకుంటూ వేసుకోవాలండి, ఇంకా కొంచెం తక్కువ పడితే. ఇప్పుడు మనం టమాటోలు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మంచిగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటా అంతా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. ఈ టమాటా అంతా ఇలా మగ్గిపోయి ఉడికిపోయిన తర్వాత మనం గ్రేవీ కోసం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మనకి మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకాస్త ఉడికించుకోవాలండి ఈ మటన్ని. ఇక్కడ చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో మటన్ అనేది. ఆల్మోస్ట్ మటన్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి మటన్ని. అంతే, ముక్క అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ మటన్ కర్రీ అనేది రెడీ అండి. చూసారు కదా కట్టెల పొయ్యి మీద ఈజీగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ వన్స్ అగైన్ subscribe to my channel. Take care. Bye bye.